వైభవంగా శ్రీ కేతకి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం కంది మండలం చిద్రూప గ్రామంలో ఆదివారం శ్రీ కేతకి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం గ్రామ సర్పంచ్ కోడూరి శ్రీశైలం కుర్మ సంఘం పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సాయంత్రం సామూహికంగా మహిళలు బోనాల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోడూరి శ్రీశైలం మాట్లాడుతూ గ్రామంలో స్వామివారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, తాను సర్పంచ్గా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఈ ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ ప్రెసిడెంట్ రఘు, కుర్మ సంఘం అధ్యక్షులు ముత్తంగి నాగేష్, మాజీ అధ్యక్షులు భద్రయ్య, కుల పెద్దలు చెన్నగల్ల సంజీవ, మోకిల లక్ష్మణ్, ముత్తంగి దుర్గయ్య, మేకల వీరేశం, నాగేశం, సురేష్, పోషయ్య, పత్తి ఐలయ్య, దేవేందర్, పెద్ద కుర్మ కోడూరి ప్రకాష్, చెన్నగల్ల ముత్తయ్య, కుర్మ సంఘం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధుమిత్రులు, ప్రజలు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శివన్ దగ్గర శివ पार्वती శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు కానీ ఇన్నే ఉంటామట్టు అమ్మ నాకు రాయే వద్దు ఇన్నే చిద్రూప గ్రామంలో శ్రీ కేతకి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. చిద్రూప కుర్మ సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ వెలిసినటువంటి మల్లికార్జున స్వామి ఎంతో మహిమగలటువంటి స్వామి. ఈ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా నిన్నటి నుంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కళ్యాణం, అగ్గిగుండం, అట్లాగే బోనాల తిరగడం కూడా జరుగుతూ ఉంది. మళ్ళీ రేపు కూడా నాగెళ్ళి చేయడం జరుగుతూ ఉంది. స్వామివారికి చిద్రూప గ్రామ ప్రజలందరి సహకారంతో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే చిద్రూప గ్రామంలో మంచి వర్షాలు పడి పంటలు పండి పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మేము ప్రతి సంవత్సరం కుర్మ కులస్తులం అందరం కూడా ఇక్కడ జాతర నిర్వహించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఇంకా కూడా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. అట్లాగే మా సర్పంచ్ శ్రీశైలం గారి కూడా జాతరకి పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉన్నారు. వారికి కూడా
మా కుర్మ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా సర్పంచ్ శ్రీశైలం గారు వచ్చినటువంటి భక్తులకు సౌకర్యం కోసం అన్నదానం కూడా సర్పంచ్ గారు నిర్వహించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు చిద్రుప గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ కేతకి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది. ఇది మా పూర్వీకులు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇక కొన్ని సంవత్సరాల నుంచి మా యువకుల ఆధ్వర్యంలో మేము కూడా గత సంవత్సరం నుంచి అయితే ఘనంగా చేస్తున్నాం. ఇది ఇట్లనే గత సంవత్సరం కూడా అలాగే ఈ సంవత్సరం చేస్తున్నాం. మళ్ళీ కూడా చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ వచ్చిన భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పిస్తాం. దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మా కుల పెద్దలందరి సహకారంతో చాలా బ్రహ్మాండంగా జాతర అయితే నిర్వహిస్తున్నాము. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అన్నదానం నిర్వహించడం, దాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జాతరకి మన టీజీఐ చైర్మన్ నిర్మలక్క గారు, అలాగే మన జగ్గారెడ్డి అన్నగారు సహకారంతో రగన్న అంజన్న సహకారాలు కూడా ఉన్నాయి. వాళ్ళతో పాటు నిన్న పార్టీ పెద్దలు కూడా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇది నేను సర్పంచ్గా అయినాక మొట్టమొదటి జాతర. దీన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం మా పెద్దల సహకారంతో. థ్యాంక్ యూ.